అంబికా విజయం అష్టమోధ్యాయము. బందూక పుష్పము సువర్ణ కాంతి దేహము కల్గిన దానవుగా అక్షమాల పాశాంకుశముల అభయముద్రను ధరించియు అర్ధచంద్రుని శిరోభూషణము అర్ధనారీశ్వరీ రూపంబు అమ్మా నీవు నా హృదయమున తాండవించుమని ధ్యానించే మేధారుషి ధ్యానము చాలించగా సురదుండిట్లు అడిగెనుగా రక్తబీజుని మరణము వెనుక దేవి ఏమి చేసినది? శుంభని శుంభులు ఏమి చేసిరి? మిగిలిన రాక్షసులేమైరి? అన్ని శక్తులు తుదవరకుండెన అంతర్ధానము పొందినవా? ఋషివర్యాయి కథా వృత్తాంతంబు సవిస్తరంబుగా తెల్పుడనా? మేధారుషి మహదానందంబుల దేవి చరిత్ర తెల్పగను. రక్తబీజుని మరణాంతమ్మున శుంభని శుంభులు మండిపడి మూల బలాలు లేవదీసియు అసురమాయచే గెల్వుమని దేవి మాయను మేము జయింతుము అటుగా కొన్నా నసింతుము. మూల సైన్యముల బలంబులన్నీ బయలుదేరుచూ ఉన్నాయి. మహాభీషణ కోలాహలము నిశుంభ భైరవినాదంబు సింహనాదము శుంభుడు చేసే వీరులందరి నాదములు ఘీంకారంబులు గజములు చేసే హేషరవములు అశ్వములు రథపదాతులు ధ్వనులు ఎచ్చట ధనుష్టంకార శబ్దాలు జగదంబాపుడు హుంకరించెను శక్తులు వికట అట్టహాసంబు జగదాంబా సింహము గర్జించినది ఈ శబ్దంబులే దిగంతముల్ బ్రహ్మాదులకు శ్రవణ పుటాలు గింగురు పోతూ ఉన్నాయి. సహస్రవదనుని శిరస్సులతోడు భూమి ఊగుచూ ఉన్నది. కుల పర్వతాలు అటునిటు కదలే సముద్రాలు హద్దు మీరినవి. రాక్షసులందరూ నిర్భయంబుగా యుద్ధము చేయగ మొదలిడిరి. అస్త్రశస్త్రాలు ప్రయోగించిరి చండిక భీషణ ఖడ్గముతో శరములు ద్రుంప స్రవించ రక్తము మహాకాళీటు చేసెనుగా. కపాల పాత్రలో రక్త ప్రవాహము పానము చేయుచునుండగను. యోగిని శక్తులు మాంసము మేధో మజ్జాదులను భక్షించే కాకగృద్ర జంబుకాదులు నృత్యం చేస్తూ ఉన్నాయి. మృత్యుదేవత రాక్షస శిరముల తాండవిస్తూనే ఉన్నాయి. రక్తపుటేరులు పారుచుండగా గజ శిరస్సులు పోతుండే. ఏనుగు మొండెముల్ రాక్షస శిరముల్ ఆనకట్టలై ఉండెనుగా. మహాతేజము శక్తి గణాలు ప్రయోగించడి బాణములు వర్షము చేత సూర్యకాంతిని నిరోధించెను ప్రళయమున. ఉభయ పార్శ్వముల గదాఘాతముల అగ్నికణాలు రాలగను. పిడుగులు పడునోయనునట్టుండే ఆ సమయంబున త్రిశక్తులు. వైష్ణవిదేవి సుదర్శనంబున ప్రళయ మంటలతో రాక్షసులు శిరములన్నీ కూల్చుచునుండే మహేశ్వరి శక్తి శూలమున. హృదయ పద్మాలు ఛేదిస్తుండే బ్రాహ్మణిక మండల దుఃఖమున. రాక్షసులందరూ నిద్ర చెందిరి ఇరు సైన్యాలు నశించిరి. నిశుంభుడపుడు ఇట్లను కొనెను అపూర్వ శక్తి మాదనియు. జయంబైనను అపజయమైన నేడు గాంచెదా ఇది నిజము. జయించిన మా సర్వము మేలే చచ్చిన శక్తిలో ఐక్యంబు. ఎటులైనను మేలే ఎనియు క్రోధము చేత మండిపడి ప్రళయ కాలమున పిడుగుల రీతి బాణవర్షము కురిపింప త్రిమూర్తి శక్తుల బలంబులన్నీ నిరాకరిస్తూ ఉన్నాడు. చక్రాయుధమును విసిరివేయును తృణీకరించు శూలమును. కమండలంబున జలంబు అంతా అభిషేకముగా మారింది. వజ్రాయుధము కుంటుపడియను ఇతర శక్తుల ఆయుధముల్. పువ్వుల వానే అసురుని కాయో ఏమి భయంబు లేకుండే. సాంబరి మాయ ఉపయోగించి చక్రంబునకును ప్రతి చక్రం శూలంబునకు మరి ఒక శూలము సర్వాయుధముల ప్రయోగముల్. శక్తి గణాలు సృజించినాడు అన్ని శక్తులతో యుద్ధంబే
మహావిచిత్రము ఈ యుద్ధంబు దేవి అంతయు తెలిసినది. సాంబరి విద్య నిశుంభుడితడు శూరుడు వీరుడు ధీరుండు యుద్ధములోన విశారదుండు భేష్ భేష్ అనియు మెచ్చింది. ఇంతటి మాయ ఇంతటి బలము నేర్చిన అసురుడు వీడెమ్మా నన్ను గ్రహించకపోయినాడని యుద్ధంబునకు ముందొచ్చెనుగా. అంబనుగాంచి నిశుంభుడపుడు అంబరూపము ధరించియు అన్ని చేతులు ఆయుధంబులతో యుద్ధము చేయ మొదలెడెను. అంబని శుంభులు ద్వంద్వ యుద్ధముకు ఆశ్చర్యంబు కలిగించే జగన్మాత రథసారథుల అశ్వంబులను కూల్చెనుగా. అసురుడు శూలము చేతబుచ్చుకొని గాయము చేసే సింహముకు అప్పుడు గర్జన చేసి సింహము గంతులు వేయసాగింది. అంబ కోపమున ఇటుల పల్కినది అసురా ఇంతటి వరకును నా వాహనము గాయము చేయరు నీవు నిశ్చయము వీరుడవు. ఇంతటి వాడే నన్ను తెలియవు నేటి నుంచి నా నామముల నిశుంభమర్ధని నామము చేరును నీకు కాలము వచ్చినది. జీవితాశను వదలిన వాడే కడసారి నీ దేవతను ప్రార్థన చేయ బలి ఇత్తునని త్రిశూలంబును వేసింది. హృదయ కవాటము భేదించింది రక్త ప్రవాహము పారింది. పాతాళ జలముగా వచ్చడి రక్తము మహాకాళియు త్రాగింది. క్షణకాలమునకు మూర్ఛదేరియు నిశుంభుండు లేచియును సహస్రబాహుండై వెడలియును మహాపరాక్రమము చూపించి శూలము చేత సింహ శరీరము కాళికమాత దేహమును గాయము చేసి అటుపై కురికి ఈ కృత్యంబు చేశాడు. అనేక విధముల శస్త్రాశ్రముల చండిక దేవిని కప్పెనుగా. చండిక కాళీ బాధలగాంచి మహాశూలమును వేసెనుగా. మహాశూలము మంటల గ్రక్కుజు హృదయ పద్మముల భేదించ పద్మము నుండి ఇంకొకడెడలి నిలు దుర్గాయని నిలువ. అంబికదేవి కరవాలమున వాని శిరంబు దృంచియును సింహనాదము చేసినది అయిన నిశుంభుడైక్యం పొందెనుగా. సింహము కాళీ చండిక శక్తులు రక్తపానము చేయుచును రాక్షస మాంసము నములు చుండెను. ఆ సమయంబున దేవతలు పువ్వుల వాన కురిపించియును దేవదుందుబులు మ్రోగింప బ్రహ్మాది దేవతలు అంబిక విజయము కీర్తన చేయుచుండిగా. బాలా 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 బాలాయను మోవో మనస బాలా బాలా బాలాయని నా భాగ్యము కలుగును ఓ మనసా.